కార్తీక మాసం చివరి వారాన్ని పురస్కరించుకుని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరంలానే ఈరోజు ద్వాదశిని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అధికారి రామకోటి రెడ్డి అదేవిధంగా అర్చక బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరంలానే ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు పూజా సామాగ్రికి సంబంధించి ప్రముఖ వ్యాపారవేత్త దేవతి భగవన్నారాయణ గారి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామివారి అన్నప్రసన్న కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరము చేసే విధంగా భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి కృపాకటాక్షాలు అందే విధంగా మన మంగళాద్రిలో ఉన్నటువంటి స్థానికులు శ్రీ దేవతి భగవన్నారాయణ గారు వారి యొక్క కుమారులు కుమార్తెలు అందరూ కలిసి కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమానికి నిర్వర్తించడం జరుగుతుంది. పూజా సామాగ్రి కానీ అదేవిధంగా ఈ యొక్క వ్రత మహోత్సవం అంతా అయిపోయిన తర్వాత కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని వితరణ చేయడం కూడా వాళ్ళ యొక్క సొంత ఖర్చులతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమం చేసినందుకు గాను మన దేవతి భగవన్నారాయణ గారికి మన మంగళాద్రి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క దివ్య మంగళాసనాలు ఎల్లవేళలా ఉండి ప్రతినిత్యం కూడా ఇంతకంటే ఇంకా వైభవంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగా వాళ్ళు ముందుకు వచ్చున్నారు. కాబట్టి వాళ్ళకి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు తెలియజేస్తున్నాం. జై నారసింహ. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ద్వాదశి రోజున మా కుటుంబం చేత ఆ స్వామివారి కటాక్షాల ద్వారా ఆ ఈవో గారును శ్రీనివాస దీక్షితులు గారు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని అడగడము ప్రతి సంవత్సరం మేము చేయించడము ఆ లక్ష్మీ నారసింహ స్వామి వారికి సత్యనారాయణ స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వ్రత కార్యక్రమంలో పాల్గొని చరితార్థులు అవుతున్నారు. మరి శ్రీనివాస దీక్షితులు గారి బృందం 11 మంది అర్చక బృందం మరి వేద పండితులు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చి దేవతి భగవన్నారాయణ గారి కుటుంబ సభ్యులు వారు వారి కుమారులు చక్కటి శ్రద్ధాభక్తులతో భక్తులందరికీ షడ్రుచులతో కూడినటువంటి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేసినందుకు స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి సంతానం లేకపోతే సంతానం కలిగింది కదా, మనకు కూడా సంతానం లేదు కదా, ఆ యొక్క సంతానాన్ని పొందుదామని